ఓం శ్రీ సాయిరామ్. సాయి భక్తులకు, హైందవ సోదరులకి అందరికీ నమస్కారం. నిన్న గోవిందానంద సరస్వతి గారు తిరుపతిలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మరి ఆ ప్రెస్ మీట్కి ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆ పక్క ఈ పక్క 2 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ శృంగేరి పీఠాధిపతి వారిని, వారి శిష్యుణ్ణి, అలాగే మన చిన్నజీరి స్వామి గారిని, మన ఆంధ్రులమైనటువంటి అందరము గౌరవించుకునే పూజ్యభావంతో చూసే శ్రీ 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 చిన్నజీరి స్వామివారిని, ఇంకా కొంతమంది వారి పేర్లు నాకు కొద్దిగా పెద్దగా తెలియదు, బ్రాహ్మణోత్తములు హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తుంటారు, దానికోసం పనిచేస్తుంటారు. వారందరినీ కూడా చాలా చులకనగా, అవహేళనగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. చిన్నజీరి స్వామి గారు శంకరాచార్యుల వారు శంకర మఠాలను స్థాపించలేదు, అవి విద్యారణ్య స్వామి వారు స్థాపించారని చెప్పడం జరిగింది. దాని యొక్క లోతుపాతులు, అవి సత్యాసత్యాలు మాలాంటి వారికి తెలియదు. అయితే లోకానికంతా తెలిసింది ఏమిటంటే ఆ 4 మఠాలు శంకరాచార్యులు స్థాపించారనేది ఇప్పటిదాకా లోకానికి తెలిసిన సత్యం. దాని గురించి పెద్ద జ్ఞానం అక్కర్లా. కనుక లోకానికంతా తెలిసిన సత్యాన్ని అసత్యమని వారు ఎందుకు చెప్పారు, దానికి కావాల్సిన ఆధారాలు వారి దగ్గర ఏమున్నాయనేది కూడా మాకు తెలియదు. దాన్ని అడిగి తెలుసుకోవచ్చు. ప్రత్యక్షంగా వారి దగ్గరికి వెళ్ళొచ్చు, అడిగి తెలుసుకోవచ్చు, వారు ఏం చెప్తారో వినొచ్చు, వారితో చర్చించవచ్చు, సమాధాన పడవచ్చు, సమాధాన పడకపోవచ్చు, లేదా వారి అభిప్రాయాన్ని గౌరవప్రదంగానే చెప్పచ్చు, ఖండించవచ్చు. కానీ వారి మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడని ఒక పెద్ద అపవాదు వేసేశారు. అది సరైనది కాదు. వారు ఇంతవరకు వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన ఒక గొప్ప స్వామీజీ, అలాగే సమాజంలో ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైందవులను భక్తి మార్గంలో నడిపిస్తూ దాన్ని ముక్తి మార్గంగా తీర్చిదిద్దుకునే విధానాలు కూడా తెలియచెబుతూ గొప్ప చైతన్యాన్ని తీసుకొచ్చిన స్వామీజీగా నా చిన్న వయసులో, అంటే 10-25 సంవత్సరాలు చూస్తున్నాను కదా, అప్పటి నుంచి వారిని చూస్తే నాకు ఒక పెద్ద ఆనందం, గౌరవం. ఆ యొక్క ముఖంలో ఉండే ప్రశాంతత, ఆ చిరునవ్వు, స్వచ్ఛత. నిజంగా ఆయన కింద కామెంట్స్ చూస్తుంటాం, నడిచే నారాయణుడా అన్నట్టుగా అలా అనిపిస్తాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు రాముడి పాత్ర వేస్తే ఆయన్నే దేవుడు అనుకుని మన అందరం ఆయన్ని గౌరవించలేదా, ఆయన్ని చూడడానికి తాపత్రయపడలేదా? ఒక సినిమా నటుడైనా, ఆయన వేసింది పాత్రే అయినా ఆయన్ని కూడా భగవంతుడితో సమానంగా మనం అనుకునేవాళ్ళం. మరి ఒక గొప్ప స్వామీజీ ఉండి వైష్ణవ సంప్రదాయాన్ని అద్భుతంగా అవగాహన చేసుకొని వైష్ణవ సంప్రదాయాన్ని అద్భుతంగా ప్రచారం చేస్తూ గొప్ప ఆచార సంప్రదాయాల్ని పాటిస్తూ ఆ స్థాయికి ఎదిగి ఈరోజు వారు నిర్మించిన సమతా, దాన్ని ఏమంటారు, సమతా స్తూపం అంటారా, సమతామూర్తి, ఆ ప్రదేశాన్ని చూశాను నేను. ఎంత అద్భుతంగా ఉంది. ప్రపంచంలో చూడదగిన ప్రదేశాల్లో అది కూడా ఒకటి. హైందవులు అంత గొప్ప నిర్మాణం అది. ప్రపంచంలో చూడదగిన ప్రదేశాల్లో షిరిడి ఏ విధంగా అయితే చూడదగిందో, తిరుపతి ఏ విధంగా చూడదగిందో, ఇంకా కొన్ని హైందవ క్షేత్రాలు చూడదగినవిగా ఉన్నాయో, వాటితో పాటు కొంతమంది స్వామీజీలు, అంటే స్వామినారాయణ ఆశ్రమం అంటారు,
అది ఒక గురువు ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడ్డ గొప్ప సంస్థ. కానీ అదొక అద్భుతం. చూడలేదు నేను, అమెరికాలో చూసా. కానీ స్వామినారాయణ టెంపుల్స్ ఎంత అద్భుతంగా ఉంటాయి, ఒక గురువు శక్తి ద్వారా నిర్మించబడ్డాయి. అలాగే పుట్టపర్తి సత్యసాయిబాబా గారి ఆశ్రమం ప్రతి ఒక్కరూ చూడవలసినటువంటి ఆశ్రమం. అలాగే అరుణాచలం ప్రతి ఒక్కరూ చూడవలసినటువంటి క్షేత్రం. రామేశ్వరం, శ్రీశైలం, మధుర మీనాక్షి, కన్యాకుమారి, మధుర, బృందావన్, హరిద్వార్, ఋషికేశ్, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, వీటితో సమానంగా మానవ ఆకారంలో వెలిసినటువంటి గురువుల శక్తి ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వాటిల్లో స్వామినారాయణ టెంపుల్స్ కానీ, సత్యసాయిబాబా గారి ఆశ్రమం కానీ, షిరిడి మహాక్షేత్రం కానీ, అలాగే ఇప్పుడు సమత మూర్తి కానీ. ఎంత గొప్ప తపస్సు ఉంటే, ఎంత గొప్ప భగవద్ అనుగ్రహం ఉంటే కానీ అటువంటి సాధించబడం. మన సొంత నివసించడానికి, మన ఇల్లు కట్టుకోవడానికే కింద మీద పడిపోతున్నాం అప్పులు కట్టుకోలేక. మరి అటువంటిది వారు ఎంతమందిని ప్రభావితం చేస్తే, ఎంతమంది వారిని ఇష్టపడితే, ఎంతమంది దక్షిణలు సమర్పిస్తే అన్ని కోట్లతో అటువంటి అద్భుతాన్ని సృష్టించగలుగుతారు. ఆయనేమి స్థలాలు అమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయట్లేదే. భక్తులు ఇచ్చినటువంటి కానుకలతో భగవంతుడికి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని చేసి సమర్పించుకున్నారు. అది ఎలా రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుతుంది? అలాగే దాంట్లో ప్రవేశానికి ఒక 300 రూపాయలు టికెట్ పెట్టారు, అది వ్యాపారం అనేవాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు మనం తిరుపతికి వెళ్ళడానికి టికెట్లు పెడుతూ లోపలికి వెళ్తున్నాం దర్శనానికి. అలాగే శ్రీశైలంలో దర్శనానికి టికెట్లు పెడుతున్నాం 500, 1000, 1500. మరి అవి కూడా వ్యాపార కేంద్రాలను ఒప్పుకుంటామా మనం? కాబట్టి టికెట్ పెట్టడం అనేది ఎందుకు జరుగుతుందని ఒక విశాల దృక్పథంతో ఆలోచించినప్పుడు అక్కడ అంత పెద్ద వ్యవస్థని నడపడానికి చాలామంది పనిచేయాల్సి వస్తుంది. మరి వారందరికీ జీతాలు ఇవ్వాలి కదా. అలాగే ఆ వ్యవస్థను నడపడానికి, శుభ్రంగా ఉంచడానికి, భక్తులు దర్శించి ఆనందించేలా ఎప్పుడు నీట్గా ఉంచడానికి, ఆ వ్యవస్థలో ఇంకా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వీటన్నిటికీ కావాలి కదా. కాబట్టి నిర్వహణ బాధ్యతలు చేయడానికి కూడా డబ్బు అవసరం కాబట్టి వారు టికెట్ పెట్టారు. ఇష్టమున్న వాళ్ళు పోతారు, నచ్చిన వాళ్ళు పోతారు. ఆ 300 రూపాయలకు సరిపోయిన ఆనందం లోపల ఉందంటే వెళ్తారు, లేకపోతే ఒకసారి వెళ్ళిన వాళ్ళు తర్వాత వెళ్ళరు. పుణ్యక్షేత్రాలైనా అంతే, ఇవైనా అంతే. వారు ఒక స్వామీజీ కాబట్టి, సన్యాసి కాబట్టి, ఆయనేమి వేల కోట్లు సంపాదించిన వాడు కాదు కదా. భక్తులు ఇచ్చిన వాడితో నిర్మించాడు. స్వామీజీగా ఉన్నాడు, సన్యాసిగా ఉన్నాడు, ధర్మ ప్రచారం చేస్తున్నాడు. అదే కాదు, నేను వినింది ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారు. అనేకమైన విద్యాలయాలు నడుపుతూ ఉన్నారు, వైదిక విద్యాలయాలు. అలాగే హిందూ మతాన్ని నిలబెట్టడానికి, ఈ కుల ఆచారాలను పోగొట్టడానికి కూడా వారు అన్ని కులాల వారిని సమానంగా గౌరవించటం, ఆదరించటం, ఇంకా హరిజనులకు కూడా బ్రాహ్మణత్వాన్ని అర్హత ఇచ్చేలాగా వారికి బ్రహ్మ విద్యా బోధన చేస్తూ ఉండడం, అర్చక వృత్తి ట్రైనింగ్ క్లాసులు ఇవాటి గొప్ప గొప్ప విప్లవాత్మకమైనటువంటి కార్యాలు కూడా వారు చేస్తున్నారు. అటువంటి ఒక గొప్ప హైందవ సన్యాసిని పట్టుకుని ఆయన మీద ఒక పెద్ద అభాండం వేసి ఆయన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూడడం అనేది గోవిందానంద లాంటి ఒక చిన్న చీమ, దోమ, ఒక చిన్న దోమ, చీమ ఇవి కొడుతుంటాయి. కానీ అంత మాత్రం ఏమనుకుంటాయంటే మేము చాలా గొప్ప వాళ్ళం, చూసావా మనిషిని కూడా కొడుతున్నాం మేము అనుకుంటాయి. కానీ ఆ మనిషి అలా కొడితే చచ్చిపోతాయి. కాబట్టి గోవిందానంద సరస్వతి, నీ స్థాయిని తెలుసుకొని నువ్వు మాట్లాడు. ఏం మైక్ ఉంది కదా, ఏం మాట్లాడినా పర్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు చాలామంది మా బాబా గురించి మాట్లాడట్లా. ఆయనంత ఆ మామూలు మనిషి కంటే కూడా ఇంకా తీసేసి మాట్లాడేస్తుంటారు సాయిబాబా వారిని. అంత మాత్రం చేత వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారా?
మా లలిత కుమార్ గారు ఆ వీడియోలో ఒక మాట అన్నారు, నాకు బాగా నచ్చింది. పెద్ద పెద్ద వాళ్ళని, మహాత్ముల్ని ప్రశ్నిస్తే, దూషిస్తే నువ్వు గొప్పవాడు అయిపోతావు అనుకుంటున్నావేమో, ఎప్పుడు కాలేవని. అలాగే సేమ్ అదే వర్తిస్తుంది. సాయిబాబా గారు లాంటి జగద్విఖ్యాతి చెందినటువంటి సమర్థ సద్గురువు, దత్తాత్రేయ అవతారంగా పూజింపబడుతున్నటువంటి వారు, కోటాను కోట్ల మంది చేత పూజింపబడుతున్నవారు, వేలాది మందిరాలు కట్టించుకొని దేశాలలో కూడా పూజింపబడుతున్నటువంటి సమర్థ సద్గురు సాయిబాబా వారిని దూషించినంత మాత్రాన, ద్వేషించినంత మాత్రాన, చులకనగా మాట్లాడినంత మాత్రాన మీలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోరు. ఆ సత్యం మనకు కూడా వర్తిస్తుంది అని తెలియజేస్తూ సాయిరామ్.